ముందుగా అందరికి చాంద్ ముబారక్. రేపటి నుండి ఇంకా ఒక్క పొద్దులు అయితే స్టార్ట్ అవుతాయి. తరాబీ నమాజ్ కి వచ్చా. నేనైతే తరాబీ నమాజ్ చదువుకొని బయటకు వచ్చా. రేపు పొద్దున షహరీ కోసం అయితే నేను కొన్ని ప్రిపరేషన్స్ చేయాలి. సో దానికోసం అంటూ చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని నేనైతే ఇంటికి వచ్చేసా. డే 1 ఆఫ్ ఫాస్టింగ్. తెల్లవారుజామున 3:30కి లేచా. స్నానం చేసి వచ్చే లోపల జీలకర్ర నీళ్లు రెడీగా ఉన్నాయి నా కోసం. ఇవి తాగేసి కొద్ది గ్యాప్ ఇచ్చి షహరీ చేసా. నేను తిన్న ఫుడ్ అయితే ఇదే. తినడం అయిపోతూనే చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకున్నా. వాటర్ తాగేసి నేనైతే నమాజ్ కి బయలుదేరా. మజీద్ కి వచ్చి నమాజ్ చదువుకొని రోజా నియత్ చేసుకున్నా. మజీద్ నుండి ఇంటికి వచ్చి ఒక చిన్న పర్సనల్ వర్క్ ఉంటే అది కూడా చూసుకున్నా. ఇంట్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నమాజ్ టైం అయిందని మళ్ళీ మజీద్ కి వచ్చా. నమాజ్ చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసా. కొద్దిగా పనులు ఉంటే అవి చూసుకొని మళ్ళీ 5 గంటల నమాజ్ కి వచ్చేసా. నమాజ్ చదువుకొని ఇఫ్తార్ కోసం ఏమన్నా తెచ్చుకుందామని బయటకు వచ్చా. గాయస్, మీలో ఎంతమందికి తెలుసు రంజాన్ అంటే ఖర్జూరాలు, ఖర్జూరాలు అంటే రంజాన్ అని. ఖర్జూరాలు తీసుకొని పక్కనే ఈ పెరుగువడ కూడా తీసుకున్నా. పెరుగువడ పక్కనే ఈ ఫ్రూట్ గ్లాస్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుండి కొద్దిగా ముందరికి వచ్చి ఈ గ్రేప్స్ కూడా తీసుకున్నా. పక్కనే ఈ కర్బూజకాయ కూడా తీసుకున్నా. ఇవన్నీ తీసుకొని రోజా వదిలే టైం అయిందని నేను ఇంటికి వచ్చేసా. ఇఫ్తార్ అంటే ఏంటో కాదు, ఒక్క పొద్దు వదిలే టైంలో తినడం ఇఫ్తార్ అంటారు. ఈ ఒక్క పొద్దులకు కూడా టైమింగ్ క్యాలెండర్ ఉంటది గాయ్. టైమింగ్ క్యాలెండర్ అంటే ఏంటో కాదు, తెల్లవారుజామున ఏ టైంలో తినాలి, ఈవినింగ్ ఎన్ని గంటలకి రోజా వదిలేయాలి అనేది. నేను ఇవన్నీ రెడీ చేసే లోపల టైం అయితే కొద్దిగా ఎక్కువే అయింది. అల్లాహుమ్మా ఇన్ని బిస్మిల్లాహి బరకతిల్లా డేట్స్. ఈ విధంగా మేమైతే రోజాని పూర్తి చేసుకున్నాం. సో మేము ఇఫ్తార్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్స్ అయితే ఇవే చూడండి. ఇంతే, రోజా డే 1 అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.